sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. త్వరలోనే సినిమా రాబోతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా పక్కన పెడితే మీ జర్నీ విషయానికి వస్తాను. యాక్చువల్గా ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఏదో ఒక నిర్మాత ఛాన్స్ ఇస్తాడు, మనం సక్సెస్ అవ్వాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి, 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలి, ఈ మైండ్ సెట్ ఉంటుంది. కానీ మీకు మాత్రం పర్టికులర్గా రామానాయుడు గారే కావాలి, ఆయన దగ్గరే పనిచేయాలి, ఆయన దగ్గరే అడ్వాన్స్ తీసుకోవాలి, ఆయన బ్యానర్లోనే సినిమా చేయాలి, ఇదేం టార్గెట్ సార్ చిన్నప్పటి నుంచి? అంటే సార్ నేను కాలేజ్ చదువుతున్నప్పుడు జ్యోతి చిత్ర సితార పేపర్లు వచ్చేసారు. అవి దాంట్లో ప్రొడ్యూసర్ అంటే రామానాయుడు గారు కనిపించేవారండి. ఆయన తెల్ల టోపీ పెట్టుకుని, తెల్ల డ్రెస్ వేసుకుని, అంటే ఒక మెగాఫోన్ పెట్టుకుని ఆ కాలు మీద కాలేజ్ కూర్చుని ఉండడం, అంటే ఆ డైరెక్టర్లో ఏదో సీన్ పేపర్ చెప్తే నేను పక్కన నిలబడి చూడడం, ఇవన్నీ చూస్తుంటాను. అలాగా ఏ ప్రొడ్యూసర్తో ఎవరిది ఉండేది కదండి. ఆ వర్కింగ్ స్టైల్స్ ఒక రామానాయుడు గారిగా ఉండి తప్పితే మిగతా ప్రొడ్యూసర్స్ చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నా కూడా ఉండేది కదండి. ఆ తర్వాత చూస్తుంటే ఆయన పరిచయం చేసిన డైరెక్టర్లలో అప్పటికే నేను చదువుకుంటున్న రోజుల్లోనే 20 మందిని పరిచయం చేసేవారు, 21 మందిని పరిచయం చేసేవారు వస్తుండేది పేపర్లు. సరే నాకు కసి పెరిగిపోయింది. అంటే నాకు సినిమా ఇంట్రెస్ట్, మా ఇంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సార్. ఇది మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నన్ను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేద్దాం అనుకున్నారు. నాకు ఇంక కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ పడడంతో ఇంకా వాళ్ళు ఇదేంటంటే కొన్ని నేను పట్టించుకున్నాను కాదు. నేను జ్యోతి చిత్రంలో కట్ చేసుకున్నాను కటింగ్ చేసి ప్రేమ ఖైదీ సినిమా అండి. అది ఈవీవి సత్యనారాయణ గారు హరీష్కి డైలాగ్ చెప్తున్నారు అదండి. పక్కన రామారాయుడు గారు నిలబడి ఒకటి ఉందండి. నేను దాన్ని కట్ చేసేసండి ఈవీవి గారి ఫేస్లో నా ఫేస్ పెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఫేస్ పెట్టి దాన్ని జిరాక్స్ తీసుకుని దాన్ని కట్ చేసి నేను పెట్టుకుని అనమాట. పెట్టుకుని అండ్ నేను చూసుకుంటే నేనే డైరెక్టర్, రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అని ఫీల్ అయిపోయి నేను ఒక కథ రాసుకునండి. అప్పుడే మృత్యుంజయుడు అని ఒక కథ రాసుకునండి. నిర్మాత రామానాయుడు, దర్శకత్వం మహేష్. అలా రాసుకుంటే మా ఇంట్లో కూడా నన్ను ఒక లూజ్ అయిపోయింది ఇక్కడికి అనుకునేవారండి. ఏంటి అసలు సినిమా ఫీల్డ్ అంటే ఏమనుకుంటే ఎవరో తెలియదు మనకి, అక్కడ ఏమీ లేదు, రామానాయుడు గారి పేరు పెట్టుకోవడం అంటే ఇదేంటనేసి నన్ను రకరకాలుగా చూసుకోరు. అనుకోకుండా నాకు చిన్నతనంలో నాకు మ్యారేజ్ కూడా అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోవడంతో అయినా కూడా నా మైండ్ సెట్ మారలేదు సార్. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని పిల్లలు కూడా పుట్టేశారండి. ఇంకా నేను బరువు అయిపోయాను ఇంట్లో. ఇటు మా అత్తగారి ఇంట్లో బరువు అయిపోయాను, మా అమ్మగారి ఇంట్లో కూడా బరువు అయిపోయాను. ఇంకా ఆ టైంలో నా వైఫ్ ఏంటి ఇలా టైం వేస్ట్ చేసుకోవడం, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, వెళ్ళిపోదాం హైదరాబాదు చెన్నై ఎక్కడో ఉంది కదా, వెళ్ళి అక్కడ ట్రై చేసుకుని 1 సంవత్సరం ప్రయత్నం చేద్దాం, కుదిరితే ఉందాం, లేదంటే వెనక్కి వచ్చేద్దాం. అక్కడ తను సపోర్ట్ చేస్తే నేను వెనక్కి రావడం అనేది పెట్టుకోవద్దు, అక్కడికే వెళ్ళి ఉండాలి అంతే కదా, అలా ఫిక్స్ అయిపో. మరి కష్టాలు పడవలసి వస్తే నేను చదివాను. రామారావు గారు, నాగేశ్వర గారు వీళ్ళందరూ పార్కుల్లో పడుకున్నారట, మంచిలు దాగి బతికి గడిపారట. ఇటువంటి రోజులు జరిగేది పెద్ద వాళ్ళందరికీ చెప్పలేం మనకు కూడా. నేను ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించను, దానికి ప్రిపేర్ అయ్యారంటే నా వైఫ్ కూడా సరే ఉందండి. సో అలా రావడం, అక్కడ సురేష్ ప్రొడక్షన్స్లో జాయిన్ అవ్వడం, అసిస్టెంట్గా జాయిన్ అయిన 5 ఇయర్స్లోనే మీకు తొలి సినిమా అవకాశం వచ్చేసింది. అయితే రాజశేఖర్ శివయ్య సినిమా మీ లైఫ్ని టర్న్ చేసిందంటే ఎలాగా? అంటే సార్ అది శివయ్య సినిమాకి ఆ టైంలో రాజశేఖర్ గారు సినిమా చేయాలనుకున్నారు నాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్లో ఉండి. ఓకే, ఆయనకి గ్యాప్ అండి, రాజశేఖర్ గారికి సినిమా లేవు అప్పుడు 1 ఇయర్ నుంచి గ్యాప్ అండి. మా రామానాయుడు గారు కూడా రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. కథ కోసం చూస్తున్నారు అనమాట. కథ కోసం చూస్తున్న టైంలో అనుకోకుండా నాకు పోసన్ మురళి గారు కనిపించి ఒక చోట ఏదో టాపిక్ వస్తే ఇలా కథ ఉందంటే నా దగ్గర కథ ఉందని ఉన్నాను. పోసన్ మురళి గారు నాకు కథ చెప్పారు. బాగుంది సార్, చిన్న కరెక్షన్ చేసుకుందాం అన్నట్టే ఓకే అన్నారైనా అని నేను రామానాయుడు గారికి చెప్పాను. చెప్తే ఈ లోపల పోసన్ మురళి గారు ఏమన్నారంటే, మహేష్ నాకు నాయుడు గారి సంస్థ వచ్చి రావట్లేదు అయ్యా అని. ఏమన్నాను, 3 కథలు ఇప్పుడు వచ్చి 3 కథలు తీసుకెళ్ళాను, డేట్లు అనౌన్స్ చేసేసి అన్ని అనౌన్స్ చేసేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయాయి. లాస్ట్ మినిట్కి 1 వారం రోజులు ఉంటుందని క్యాన్సిల్ అయిపోయాయి. అక్కడ నాకు ఎంట్రీ లేదయ్యా. ఓకే, లేదంటే ఈ సినిమా నేను నాయుడు గారికి నేను బాగా ఇష్టం అండి, సురేష్ బాబుకి బాగా ఇష్టం, అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్లో కూడా నేను ఉంటాను. నేను ఎవరైనా మంచి కథలు చెప్తే నేను వాళ్ళు రికమెండ్ చేస్తుంటాను. ఆ రికమెండ్ చేసిన కథల్లోనే ఒకటి ప్రేమించుకున్నారు ఆ కథ కూడా. అలాగే మీరేమైనా కథ చెప్తే బాగుంది, నాకు నచ్చింది కాబట్టి నేను నాయుడు గారికి చెప్తాను సార్. సరే అంటే నాయుడు గారికి కథ చెప్పామంటే ఆయన చెప్పాను నాయుడు గారికి ఇలా మురళి గారి దగ్గర కథ ఉందని.
ఆయన వచ్చి చెప్పారు నాయుడు గారికి. నాయుడు గారికి కూడా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత డైరెక్ట్గా ఎవరిని పెడదాం అనేసి ఒకటి అనుకుని నాయుడు గారు ఫస్ట్ మహేష్ నువ్వు చేయవయ్యా అన్నారు. నాకు భయం వేసిందండి. అంటే చేయడానికి భయం ఎందుకు భయం వేసిందంటే అండి నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. అవును, నేను డైరెక్టర్ అవుదని నాయుడు గారు అంత స్పీడ్గా అంటారన్న మాట నేను అనుకోలేదు. నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదండి. అప్పుడు సురేష్ వర్మ అని డైరెక్టర్ ఒక ఆయన సురేష్ వర్మ అంటే ఆయన తోటి సురేష్ బాబు గారు జర్నీ చేశారండి. వెంకటేష్ బాబు తోటి సినిమా అనుకునైనా ఒక దాదాపు ఒక 7-8 నెలలు కూర్చున్నారు. సురేష్ వర్మ అంటే భాష కాదండి, ఆయన సురేష్ కృష్ణ గారు అండి. ఓకే ఓకే. సురేష్ వర్మని మనసంతా మనసు ఇచ్చి చూడు సినిమా చేశారు కదా, శివయ్య సినిమా డైరెక్టర్ ఆయన. ఓకే, శివయ్య సినిమా డైరెక్టర్ ఆయన అంటే ఆయన వెంకటేష్ బాబుతో సినిమా అనుకుని జర్నీ చేశారండి. ఆ లాస్ట్ మినిట్లో ఏమైందంటే దీనికన్నా బెటర్గా చెప్పారు ఇంకొక తమిళ డైరెక్టర్ తిరుపతి స్వామి చెప్పడంతో గణేష్ అని ఆ టైటిల్, యాక్చువల్గా గణేష్ అని టైటిల్ సురేష్ వర్మ దాని టైటిల్. ఓకే, ఆ గణేష్ టైటిల్ దానికి పెట్టండి. ఇంకా తిరుపతి స్వామితో సినిమా స్టార్ట్ చేశారు. ఈ సురేష్ వర్మ ఖాళీగా ఉండిపోయాడు. ఖాళీగా ఉండిపోయి అతను నా దగ్గర ఫీల్ అయిపోయాడు. ఏంటి మహేష్ ఇలా జరిగిందేంటి, నాకు వచ్చిన అవకాశాలు బయట వదులుకున్నాను నేను. వెంకటేష్ పిక్చర్ చేస్తాను కదా, సురేష్ వర్షన్స్లో పెద్ద సినిమా చేస్తాను కదా అనేసి, ఇప్పుడు ఈ సినిమా లేకపోతే బయట నేను తలగా ఎత్తుకోలేను, నా పరుగు పోయినట్టే కదా అని బాధపడితే ఇదే విషయం నేను రామానాయుడు చెప్పాను మాట. సార్ నేను కాదు సార్ డైరెక్ట్ చేయడం, సురేష్ వర్మని పెడతాం సార్ అతన్ని అని ఆయన ఒక సెంటిమెంట్ గుర్తు చేశాను. ఎలా అంటే జయంత్ గారు ఉన్నారు, జయంత్ సి పరంజీ గారు, ఆయన సురేష్ పర్సన్స్లో ఒక సినిమా స్టార్ట్ చేశారండి. అప్పుడు నేను సురేష్ పర్సన్స్లో అసిస్టెంట్గా కూడా ఇంకా ఎంట్రీ అవ్వలేదండి. 93లో ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారండి. వెంకటేష్ బాబు 3 హీరోయిన్లతో ఒక 5-6 రోజుల్లో అంతా షూటింగ్ జరిగి ఆగిపోయింది సినిమా. కథ సరిగ్గా లేదు, అది దానికి అలా ఆగిపోయి ఇంకా ఆయన సినిమా ఇంకా అలా పక్కన పడిపోయిందండి. ఇంకా ఆయన సినిమా చేయలేదండి. మళ్ళీ ఆయనకి ఒక 4 ఇయర్స్ గ్యాప్తో మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా సురేష్ బాబు గారు పిలిచి ప్రేమించుకుందర సినిమా ఇచ్చారండి. అప్పటివరకు ఆయన సినిమా చేయలేదు. బయట కూడా ఆయనకి పెద్ద అవకాశాలు లేవు. ఆయన కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటారు. సినిమా స్టార్ట్ అయ్యి పెద్ద సంవత్సరం సినిమా స్టార్ట్ ఆగిపోయింది కదండి. అది సూపర్ డూపర్ హిట్ అయింది సార్ ప్రేమించుకుందారా. అది మా వెంకటేశ్వర కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అండి ఆ టైంలోనే. అది నేను రామారావుకి గుర్తు చేశాను. సో ఈయన కూడా ఇలా జరుగుతుంది కాబట్టి ఇతను కూడా మనం 1 ఇయర్ నుంచి మనం కూర్చోబెట్టుకున్నాం కదా సార్, ఇతనితోటే చేద్దాం సార్ శివాయి సినిమా అంచేత కొంచెం సెంటిమెంట్గా బాగుంటుందేమో నా పర్సనల్ ఫీలింగ్ సార్. సరే ఓకే అలాగే అన్నారు అని ఆ విధంగా శివాయి సినిమా స్టార్ట్ చేసాం సార్. చేసినప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో డైరెక్టర్ గారికి రామానాయుడు గారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం, లేకపోతే రైటర్తో రావడం, ఇంక ఇవన్నీ నేను కోఆర్డినేట్ చూసుకుంటూ ఉండేవాడు అనమాట. వెళ్ళి చివరికి ఒక టైంలో ఏమైందంటే కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఆయన డైరెక్టర్ గారు తీసిన సీన్స్ మా రామానాయుడు గారికి నచ్చలేదండి. ఆ సెంటిమెంట్ అదంతా అనేది కొంచెం ఏదో కింద ఉందనిసి అవి మేము రీషూట్ చేస్తున్నప్పుడు మేము కలిసి డిస్కస్ చేసి, నేను డైరెక్టర్ కలిసి డిస్కస్ చేసి అలా కాదు ఇలా చేద్దాం సెంటిమెంట్ కదా అనేసి నాయుడు గారి దగ్గర మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది, చేయడం మొదలుపెట్టాం. చేసి ఇంకా ఆ సినిమా ఏంటంటే రాజశేఖర్ గారు ఆ టైంలో ఫ్లాపుల్లో ఉన్నారండి. సురేష్ వర్మ ఫ్లాప్ డైరెక్టర్ అండి. మా రామానాయుడు గారు కూడా కంటిన్యూ ఫ్లాపులు చేశారండి. సూపర్ హీరోస్ ఒక సినిమా అండి, దాని ముందు తాత మనోడు సినిమా, ఈ 2 సినిమాలు ఫ్లాప్లే ఉన్నాయండి. దాంతో అందరికీ అదొక ఫ్రస్ట్రేట్ సినిమా అయిపోయిందండి. అయిపోయి మా నాయుడు గారు మాటికి ఏమయ్యా మహేష్ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే ఇంక నేను సినిమాలు చేయనయ్యా, ఇంక నువ్వు డైరెక్టర్ కావయ్యా, నువ్వు బయట ఎత్తుకోవాలి, నీ డ్రీమ్ ఇక్కడ అంటున్నావు కానీ కష్టం అయ్యా అంటే, లేదు సార్ సినిమా హిట్ అవుతుంది సార్, దీని గురించి మేము పడతాం సార్ అని చెప్పేసి ఇంకా సినిమా మీద నేను ఎక్కడ కాంప్రమైజ్ అయిపోండి కదండి. పోసాని మురళి గారితో గొడవ పడివ్వండి స్క్రిప్ట్ విషయంలో, అలాగే డైరెక్టర్తో గొడవ పడివ్వండి అండి మేకింగ్ టైంలో, అలాగే హీరో రాజశేఖర్తో కూడా గొడవ పడివ్వండి. అంటే ఆయన కొంచెం లేట్గా వచ్చినా లేకపోతే ఇంకేదైనా నిజమేనా అది ఏదండి రాజశేఖర్ గారు సెట్కి లేట్గా వస్తారు పాపం ఆయనకి కొంచెం ఆయన పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్. దాంతో ఒక్కోసారి లేట్ అయ్యేది అది. అంటే మేము ప్రిపేర్ అయ్యే చేసాం సినిమా, ప్రిపేర్ అయ్యే చేసేవాళ్ళం. కానీ అవుట్డోర్ వెళ్తాడికి ఆ లేట్ హైదరాబాద్లో ఉన్న లేట్ అనుకోండి సార్, అది మనం ఏదో కవర్ చేసుకుంటాం సార్. అది అవుట్డోర్లో వెళ్ళినప్పుడు లేట్ అయితే అది మనకి డేస్ పెరిగిపోతాయి, బడ్జెట్ పెరిగిపోతుంది. తర్వాత ఆ కాంబినేషన్ డేట్లు మిస్ అవుతాయి. వాళ్ళు వేరే వాళ్ళకి ఉంటుంది కదా సార్ డేట్లు, మిస్ అవుద్ది. ఆ టెన్షన్ అది ఏమవుద్దంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పడుతుంది, ఆ సినిమా పనిచేస్తున్న కో డైరెక్టర్ మీద పడుతుంది. ఆ ప్రెజర్ అంతా ప్లానింగ్ సరిగ్గా లేదు ఏంటని. అప్పుడు నాయుడు గారికి ఏంటంటే నాకు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు నాయుడు గారు.
సెట్లో నా తర్వాత మహేష్ అన్నది ఆయన డిసైడ్ చేస్తారు అందరికీ. దాంతో ఇంకా నాకు బరువు ఎక్కువైపోయింది. ఏం చేద్దాం, నేను సమాధానం నాయుడు గారు చెప్పుకోవాలండి. ఆయన నన్ను తప్ప ఇంకెవరిని అడగడండి. ఆ విధంగా దాని మీద డే అండ్ నైట్ బాగా కష్టపడ్డాం సార్. అది సినిమా మంచి ఫలితం వచ్చింది సార్. అది రాగానే సినిమా 100 days ఫంక్షన్లో శివ 100 ఫంక్షన్ రామారావు గారు అనౌన్స్ చేశారు, మహేష్తో సినిమా చేస్తున్నానని. చెప్పగానే అంటే దాసనారాయణ దగ్గర ఆ సినిమాకి చీఫ్ గెస్ట్ కింద వచ్చారు మన శివకి. వచ్చి ఆయన ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఒక కోఆర్డినేటర్ గురించి ఒక ప్రొడ్యూసర్ కానీ, లేకపోతే సినిమా ఆ రోజు పనిచేసిన ఆ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, రాజశేఖర్ గారు కానివ్వండి, ఇలా చరపతిరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా గురించి మాట్లాడారండి. అది అదేదో 100 days ఫంక్షన్ శివాయి ఫంక్షన్ అనిపించలేదండి. ఏదో మహేష్ గురించి మాట్లాడుతున్న టైప్లో మాట్లాడారు అందరినీ. అది నాకు అది దాసనారాయణ గారు చాలా హైలైట్ చేశారు. ఒక 100 days ఫంక్షన్లో ఒక కోఆర్డినేటర్ గురించి ఇంత గొప్ప మాట్లాడడం చాలా హ్యాట్స్ ఆఫ్. అది నేను అంటే మహేష్తో సినిమా చేస్తాను నేను కూడా అని సందర్భం. అండ్ శివయ్య సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాట ఇచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా అన్నారు. కథ రెడీ చేసుకోమన్నారు. ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు ఏవో పట్టుకుంటారు. బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకొని పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టేపించుకొని నీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ భార్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా ఒట్టేపించారట. అవును సార్. ఏంటి ఆ కథ, ఎందుకు అంత నమ్మకం ఆ కథ మీద? అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్, అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్. మాకు పోసాని మురళి గారు రావాలండి. పోసాని మురళి గారికి సహాయకుల కింద ఆకుల శివ గారు కానీ, త్రివిక్రమ్ చాలా పెద్దది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండేవారు అండి. ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లొకేషన్కి వచ్చాడు. ఆయన అంటే ఏం డైలాగు సెట్లో అంటే ఒకసారి ఆ హీరోకి డైలాగ్ నోటు తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ ఏదో అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ని ఒక సెట్లో పెట్టేవాళ్ళం అండి. అలాగా పోసాని మురళి గారు ఎక్కువ వస్తుండేవారు. ఆ రోజు మురళి గారు ఏమన్నారంటే, మహేష్ రామోజీ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు మంచి కథ, భలే కథగా తప్పది వాళ్ళు ఇచ్చారు, మరి నువ్వు ఏదో మేనేజ్ చేయి, మన శ్రీనివాసం పంపిస్తాను నేను ఆయన అనేసి మన లొకేషన్ పంపించారు. మనని షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ నేను డైలీ మురళి గారి ఇంటికి వెళ్ళిపోవాలండి. రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట. కూర్చుని తీసుకుంటే మురళి గారు కొంచెం అనీజీగా ఉన్నాడు, డిసప్పాయింట్గా ఉన్నాడు. నేను ఏమైంది సార్, ఓకేనా రామోజీ గారి కథ అంటే, ఎక్కడ ఓకే, వాళ్ళకి నచ్చలేదు కథ, పక్కన పెట్టేశారు. ఏం కథ సార్ అంటే, మీరు చెప్పి కథ నష్టపోవడం సార్, మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే, అదే నాకు నచ్చలేదు వాళ్ళ మీద అంటే, ఏంటి సార్ కథ అని సింపుల్ టప్ 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 అని చెప్పాడండి. సార్ ఈ కథ సూపర్గా ఉంది సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను, నాకు ఏమన్నా సార్ ఈ కథతో నేను డైరెక్టర్ అవుతాను, సార్ నొప్పించుకుందాం, రామారావు గారిని నొప్పించుకుందాం అంటే, అలాగా మరి కోదండరామిరెడ్డి గారు ఆయనకి ఏదో కథ ఇచ్చేసాను సార్, ఫెయిల్యూర్ కథ కదా ఇంకా ఆయన దృష్టిలో ఉన్నది, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఇది నేను చేసుకుంటాను సార్, ఇది మీరు మాత్రం ఎవరికి వద్దని చెప్పేసి ఆ పిల్లలు అందరం ఒట్టేయించుకున్నాడు అంట. రోజు ఒట్టేయించుకుని ఆ కథను పక్కన పెట్టి ఆ తర్వాత పోసాని గారు ఒట్టేశారా? వేసాడు. లేదు మీకు ఏం చేయాలంటే, పోసాని మురళి గారికి నీకు రుణపడి ఉన్నాయి మహేష్ అన్నాడండి. ఏం చేయాలంటే ఆయన డ్రీము సురేష్ వర్సెస్లో కథ రాయాలని, రైటర్ అవ్వాలని కోరికనండి. ఆయన చాలా కాలం పడి కోరిక. ఆ కోరిక నా వాళ్ళు తీరింది సార్, శివయ్యతో తీరింది. దాంతో ఆయన ఇంక నేనంటే చాలా ఇష్టం, అంటే చాలా బాగా ప్రేమగా ఉండేవాడు ఆయన. ఈ కథ నా కోసం అలా పక్కన పెట్టేశాడు మనం. బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్. ఫస్ట్ ఈ కథ మీ దగ్గర ఉన్నప్పుడు సరే నాయుడు గారు పిలిచి వేరేదో ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. మీరు ఆ కథ మీద కూర్చున్నారు, రెండో కథ మీద కూర్చున్నారు. అది సరిగ్గా కుదరట్లేదని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఒక హీరోకి చెప్పిస్తే, ఆయన వర్షన్ ఒక హీరోకి చెప్పిస్తే కనీసం ముందుదైనా కాస్త బాగుంది, కానీ ఇది అసలు బాగలేదన్నారంట. ఎవరు ఆ హీరో, ఏందా కదా? అంటే ఫస్ట్ ఏం చేసి ఈ కథ మేము చేసుకున్నాం సార్. అలాగా చేసుకున్న తర్వాత ఏమైందంటే, రామానాయుడు గారు ఈ లోపల ఒక బెంగాలీ సినిమా ఒకటి కొన్నారండి. ఆ టైంలో బెంగాలీ సినిమా ఒకటి చేస్తుండేవారండి. కొని ఆయన బాగా నచ్చేసిందండి. కొన్ని నచ్చి, మహేష్ ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయవయ్యా అన్నారు. నేను ఒక లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా నాయుడు గారు చెప్పలేదు నా కథ. మేము ఈ లోపల ఈ బెంగాలీ కథ చేయమన్నారు ఏంటి అనేసి అన్ని సినిమా చూసాను సార్. చూస్తే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయండి. బహదూర్ బాద్షారి, కలికాలం, తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడం, వాళ్ళు దూరంగా పెట్టడం, కక్ష తీర్చుకోవడం, అలాగ ఉంటుంది. దీంట్లో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల మీద కక్ష తీర్చుకుంటారు మనం. ఇవన్నీ చేసేసాం కదా, అది కాకుండా హెవీ కథ, పెద్దోళ్ళ కథ. ఇది నేను కుర్రాను కదా, ఒక లవ్ స్టోరీ అనుకున్నాను కదా అనుకుంటే నాయుడు గారు, మహేష్ ఏంటి నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటాను.
అంటే నేను వేరే కథ అనుకుంటున్నాను. సరే వేరే కథ అయితే ఇది వేరే డైరెక్టర్ చేయిస్తాను, ఇది అయినతో చూద్దాం ఈ సినిమా అన్నాడు. అన్నట్టు నా మళ్ళీ భయపడి నేను వెంటనే పోసాను మురళి గారి దగ్గరికి వెళ్ళా. సార్ మురళి గారు నాయుడు గారు ఒక సినిమా చూపించారండి, అదేమో ఇలా ఉంది కథ ఇది, బట్ ఏమో అది చేయమంటున్నారు, అనుకో రీమేక్ సినిమా చేయమంటున్నారు, అది చేయకపోతే వేరే డైరెక్టర్ చేయించుకుంటాను, అది అయిన తర్వాత ఈ సినిమా చేద్దాం అంటున్నారు, ఏం చేయమంటారు సార్? ఒక నిమిషం ఆలోచించి వద్దొద్దు నువ్వు అది చేసి ఆ ఖర్చు చేయను. ఏందన్న నాయుడు గారు ఆ సినిమా స్టార్ట్ చేస్తారు, నువ్వు ఆ సినిమా పని చేయవు, అసిస్టెంట్ కూడా చేయి, దూరంగా ఉంటావు, నీకు నాయుడు గారికి తెలియకుండా దూరం పెరుగుద్ది. నేను చెప్పిన ఖర్చు చేయలేదు మహేష్ అని అలాగ దూరం పెరుగుద్ది. నువ్వు ఏ ఖర్చు చెప్పినా నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఎంత గొప్పగా చెప్పినా నాకు నచ్చదు, వద్దు ఆ ఖర్చు చేయన్నాడు. అది చాలా ఇదిగా ఉంది సార్ అంటే, రాలా ఉంది సార్ కథ అంటే, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. కానీ నేను వెళ్ళి నాయుడు గారికి సార్ అసలు మురళి గారు చూపిందామా అంటే, చూపిందాం అన్నారు. ఆయన చూశాడు, చూసి భలే ఉంది సార్ కథ, నేను బ్రహ్మాండంగా రాస్తాను సార్. ఆయన పడిపోయి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో అప్పటికి. పెదరాయిలా ఉంటుంది సార్, పెదరాయిని తీసుకొస్తాను సార్ కథ నేను. పెదరాయుడు అనగానే నాయుడు గారు ఇంకా హ్యాపీగా, ఏవయ్యా మరి మహేష్ ఏంటి అని. అదే సార్ మురళి గారిని నేను కూర్చుంటాం సార్ అన్నారు. అని మురళి గారిని అడిగితే, ఏం మురళి గారు ఏంటంటే, లేదు దీన్ని వెరైటీగా చేద్దాం, మరి దీని క్యాస్టింగ్ నేను సెట్ చేస్తాను, నువ్వు అదే క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయి నువ్వు అని. దీంట్లో ఫాదర్ వేషం కృష్ణ గారిని పెట్టుకుందాం, మదర్ వేషం విజయశాంతి గారిని పెట్టుకుందాం, ఫిక్స్ అయిపోను. అంటే వాళ్ళు చేస్తారంటే నేను ఒప్పిస్తాను కదా కృష్ణ గారిని అని చెప్పేసి నాయుడు గారికి అనుమతి కూడా తీసుకోకుండా కానీ నన్ను తీసుకుని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను, 14 స్టూడియోకి. దాన్ని పరిచయం చేశారు, బాగా మాట్లాడారు కూర్చుని. సార్ ఇది సార్ కథ ఎలా అనుకున్నారు, ఇది కదా సరిగా అంటే, మీ గెటప్ భారతీయుడిలో కమల్ హాసన్ గారి గెటప్ సార్ మీది, తెల్ల హెయిర్ సార్, లాల్చీ పైజం వేసుకుంటారు సార్, దాంట్లో లింగి కదా మీరు లాల్చీ పైజం వేసుకుంటారు సార్, నోట్లో సిగరెట్కి ఎలా కాల్చుతూ ఉంటారు సార్ అని విజువలేషన్ చెప్తే ఆయన అలా భలే ఉంది ఆ గెటప్ అన్నాడు. కథ ఇలా ఉంటుంది సార్, బాగుంది అన్నాడు. మీ భార్య విజయశాంతి సార్ ఈ విధంగా ఉంటుంది సార్ ఇది చెప్తే, ఓకే చేద్దాం అని అన్నా. నేను నాకు తెలియదు, నాకు హుషారు వచ్చిందని కృష్ణ గారు సరే చేద్దాం. కృష్ణ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు కథ మీద, గెటప్ కూడా మురళి గారు బాగా ఎనాలిసిస్ చెప్పారు అని అనుకుని మళ్ళీ నెక్స్ట్ నాయుడు గారి దగ్గరికి మేము స్క్రిప్ట్ వర్క్ చేసి నాయుడు దగ్గరికి వెళ్ళాం. ఎవరిని పెడదామయ్యా అని నాయుడు గారు అడిగారు పోసాన్ గారు. సార్ ఈ క్యారెక్టర్ కృష్ణ గారిని పెడదాం సార్, ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని పెడదాం సార్, మిగతా క్యారెక్టర్ వెళ్ళాలనుకుంటున్నాం సార్ అంటే, కృష్ణ గారు చెయ్యాలి కదా, చేస్తాడా, ఇప్పుడు ఆయన ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా, ఆయన రమ్యకృష్ణ పెట్టి ఒక సినిమా జరుగుతుంది, ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అంటున్నారు, అది మరి ఏంటది, మరి వర్కౌట్ అవుతుందా అది అని నేను కనుక్కుంటా సార్. కృష్ణ గారు చేస్తాడు, నాకు అభ్యంతరం లేదా అన్నాడు. ఆల్రెడీ మీరు కనుక్కున్నారుగా. ఓకే అన్నా, అయితే పోయి కనుక్కోండి, పోయి మాట్లాడి, మీరు పోయి మాట్లాడి కృష్ణ గారితో అన్నాడు. వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడించి, కథ బాగుందని మంచిగా అని చెప్పారు, చేద్దామండి అనగానే నాయుడు గారు అంటే ప్రిపేర్ అయిపోయింది. అది ఒక కాలనీ కావాలి సార్, కాలనీ సెట్ రామానాయ స్టూడియోలో నానకరంగూడలో. వెంటనే నాయుడు గారు పీకేటి రంగా గారిని ఆర్ట్ డైరెక్టర్ గారిని పిలిపించండి, కాలనీ సెట్ డిజైన్ చేయించి సెట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అయిపోయి డైలవేషన్ అయిపోయిందని నాయుడు గారు రీడింగ్ ఇచ్చేసామండి. ఫుల్ హ్యాపీ. అయిన తర్వాత ఏమైందంటే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 15-20 రోజులు ఉంటుందనగా మన పరశురి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు, నాయుడు గారితో ఏమంటే మరి కృష్ణ గారి సినిమా మనం రిలీజ్ అయింది కదా, ఆయన డైరెక్ట్ చేసాడు మానవుడు దానవుడు అని, ఆడలేదు సినిమా, అది రమ్యకృష్ణ పెద్ద కాస్టింగ్ కదా, మరి మీరు ఒకసారి ఆలోచించండి ఆ కథ గురించి అనేసి అన్నారు. అంటే కథ ఆయన చూసాకే చెప్పారు నాయుడు గారు. అవును, చెప్తే నాయుడు గారు కొంచెం డైనమలో పడ్డారు. పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లెక్క చేయలేదండి. ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లు, ఇంకా వేరే రకరకాలు, ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంటు అందరూ కూడా చెప్పడం మొదలుపెట్టారు నాయుడు గారు. సార్ కామెడీ లేదు సార్ సీరియస్గా ఉంది సార్, ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్. ఇక పక్క వర్క్ అంతా జరుగుతుంది, నాయుడు గారికి ఆలోచనలో పడిపోయారండి. పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తారనమాట, అది షూటింగ్ వైజాగ్ అండి. దానికోసం ఆయన వైజాగ్ వెళ్ళారండి. వైజాగ్ వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, మహేష్ ఇంకా కథ పక్కన పెట్టేసే, వేరే కథ చూడు, వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నావు కదా, అది తీసుకురా ఒకసారి. ఏం చేద్దంటే అందరూ భయపెడుతున్నారయ్యా, ఇప్పుడు ఈ టైప్ సినిమాలు ఎవరు చూస్తారు, తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా, కృష్ణ గారి సినిమా కంటిన్యూగా పోయాయి కదా అన్నారు.